మన ఊరు హోమ్ హాస్పిటల్ గత 30 సంవత్సరాల నుంచి ఉంది. 30 సంవత్సరాల నాడు కూడా డాక్టర్లు వచ్చినా వాళ్ళు హోమియో మందులు ఇవ్వటం అటువరకే ఇవ్వటం చేయడం అంతవరకే పరిమితమయ్యారు. కానీ డాక్టర్ గారు ఊరు మంచి చెప్పలు ఊళ్ళో ఆరోగ్య సమస్యలు కానీ ఆరోగ్యం ఎలా ఉండాలి ఏంది అనే దాని మీద శ్రద్ధ ముందు డాక్టర్ మందులు కంటే కూడా ఊరిని పరిశుభ్రతగా ముందు అట్లా ఉంటే ఈ జబ్బులు రాకుండా ఉంటాయి. మీరు నీళ్లు వాటర్ కానీ పరిశుభ్రత ఇంటి పరిశుభ్రత కానీ అన్నీ అట్లా ఉండాలని చెప్పనే ఇది ఆయన వచ్చిన నుంచి కూడా ఏదో చెయ్యాలని ఉంది. కానీ మనం అందరూ సహకరిస్తే ఆయన దాన్ని ముందు చేస్తాడు. అట్లా వైద్యం కూడా డాక్టర్ వచ్చే కొద్ది కాలంలోనే మంచి పేరు. ఇప్పుడు ముందు చేసిన డాక్టర్లు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసినాక మంచి పేరు వచ్చింది. కానీ ఈయనకి సంవత్సరం లోపే 6 నెలల్లోనే అంత మంచి పేరు. వాళ్ళకి 5 సంవత్సరాలు వచ్చిన పేరు ఈయనకి 6 నెలల్లో వచ్చింది. అంటే ఎందుకు వచ్చింది? ఆయనకు ఉన్న అంకిత భావం. నాకేమో ఇచ్చి ముందు వెళ్ళిపోవచ్చు, కానీ అందరితో మంచిగా ఉండడం చేయడం. ఊరికి ఇప్పుడు వాటర్ ఉంది, ఆయన వచ్చి ముందు వెళ్ళిపోతాడు. ఎందుకు వాటర్ మాత్రమే అది తప్పన ఆయనకి అట్లా అది కాదు. ఏదైనా ప్లాస్టిక్ అయినా ఏదైనా ఇటు డాక్టర్ కాకుండా ఇటు ఊళ్ళో ఆరోగ్యంగా ఉండి అందరూ బాగుండాలనే ఉద్దేశం కూడా ఆయన అందించారు. కాబట్టి మనం ఈరోజు ఈ విధంగా అందరూ ఇక్కడ కూడుకోవడం చాలా సంతోషదాయకమైన విషయం. ముఖ్యంగా ఈరోజు డాక్టర్స్ డే. డాక్టర్స్ అంటే మనందరూ తెలుసు, దేవుడు మనకు కనిపించకుండా ఎక్కడ పైన ఉంటాడు, కానీ మనకు కనిపించే దేవుడు ఎవరని చెప్పుకుంటా ఉంటే అది డాక్టర్ గారు అని చెప్పుకుంటుంటాను. అంటే ఇంటర్నల్గా మనకు లోపల ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్ళు తెలుసుకొని మనకి వైద్యం చేస్తున్నారంటే అది డాక్టర్ ఒక్కళ్ళకే అర్థమవుతుంది. పైన ఆ డాక్టర్ కింద ఈ డాక్టర్ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది అలాంటి విషయాలు కూడా తెలుసుకొని ఇలాంటి నిస్వార్థమైన సేవలు అందిస్తున్నటువంటి మన డాక్టర్ గారికి మా ఊరు తరఫున నేనైతే హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను సార్. బీయింగ్ యాజ్ ఎ డాక్టర్గా ఇట్స్ వెరీ ఆనెస్ట్ యాజ్ వెల్ యాజ్ గ్రేట్ థింగ్ సార్. అది అట్ ది సేమ్ టైం డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత మేము చాలా గమనించాము. ముందుగా అందులో ఒకటి ఏంటంటే, సో మన ఫస్ట్లో వచ్చినప్పుడు చాలా తక్కువ మంది వస్తూ ఉండేవాళ్ళు, అప్పుడు తెలియకుండా. తర్వాత ఏమైంది అది పెరిగిపోయింది. అంటే చాలా ఊర్ల నుంచి వస్తూ ఉన్నారు. సో మా దగ్గరికి చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు, అయ్యా డాక్టర్ గారు. బట్ అంటే అంతే తక్కువ సమయంలో చాలా ఎక్కువ మందికి తెలిసింది అంటే వైద్యం పట్ల. అట్ ది సేమ్ టైం కొంతమంది చెప్తూ ఉంటారు, ఇంకా అన్ని చోట్ల చూస్తున్నాం కానీ ఇంగ్లీష్ మందుల కంటే వైద్యం కూడా చాలా సక్సెస్ అయింది. అవును, దాదాపు 80% అందరూ 80% అందరూ కూడా చాలా చక్కగా మెడిసిన్ బాగా ఇస్తున్నారు, బాగా పనిచేస్తున్నారని చెప్పి చాలా చక్కగా చెప్పడం జరిగింది అందరూ. అలాగే ఈ సమయం కూడా చెప్దాం అనుకుంటున్నాను. సో మనందరం కలిసి రూమ్ ఇంకొద్ది ఏదన్నా మంచిగా ఉంచడం, లేదంటే పెట్టుకోవడానికన్నా, లేదంటే అక్కడ కొద్దిగా ఏదైనా ఎక్స్టెన్షన్ లాగా ఏదైనా చేస్తే అంటే మనకి అది వచ్చేంత వరకు అన్నా. పర్టికులర్ గా ఈ హోమియోపతికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి బాగా సక్సెస్ అయిన తర్వాత చాలా మంది ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకోవడం కూడా మానేశారు. చాలా అందరూ ఇవి వాడుతున్నారు. చాలా మంది కూడా వచ్చి హోమియోపతి మందులకి ప్రియారిటీ ఇస్తున్నారు. అంటే సార్ చేస్తున్న మంచి ప్లస్ ఇస్తున్న మెడిసిన్ కరెక్ట్ గా నాకు తెలిసిన పర్చూర్ కొంతమంది చెప్పారు ఆల్రెడీ. సార్ చాలా చక్కగా మెడిసిన్ ఏ డిసీజ్ అయితే ఉందో, ఏ ప్రాబ్లం అయితే ఉందో ఆ ప్రాబ్లం సంబంధించి చాలా మంచి మెడిసిన్ ఇస్తున్నారు. వాటి వల్ల మేము చాలా క్యూర్ అయ్యాం, అందుకని వస్తున్నాం అని చెప్పాను. సో నా పర్చూర్ తెలిసిన చాలా మంది అడిగారు. అంటే మేము ఇక్కడ ఉంటాం కదా ఆఫీస్లో, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ మా ఆధార్ క్యాంపులకు వచ్చిన వాళ్ళు కానీ అట్లా చూసి సార్ ఉన్నారా లేదని చెప్పి నాకు చాలా మంది ఫోన్ చేస్తారు. పర్ డేకి వచ్చేసి కంపల్సరీ ఒక 4-5 ఫోన్ చేస్తారు నాకు, సార్ గురించి ఉన్నారా లేరా, ఉండి చూసి చెప్పండి. సో సార్ మీ సేవలు చాలా ప్రశంసనీయమైనవి సార్. అట్ ది సేమ్ టైం యోగాంధ్ర ద్వారా కూడా గత సీజన్ లో యోగాంధ్ర ద్వారా మన బాపట్ల జిల్లాకి మనం తెలిసాము అసలు. సో సార్ ఉప్పుటూరులో ఉండి చేసామంటే అక్కడ మనం హైవే మీద చేసాం. సో హైవే మీద చేసినది బాపట్ల జిల్లాకి వెళ్ళి ఆ ఫొటోస్ మమ్మల్ని చాలా మంది అడిగారు, ఎక్కడ హైవే మీద చేస్తారు అసలు ఏదంతా ఇది అంటే మా సారు అని చెప్పాం. సో ఆ గుర్తింపుతోటి సార్ ఈ సంవత్సరం నోడల్ ఆఫీసర్గా ఈ యోగాంధ్రకి రావడం అనేది కూడా చాలా ప్రశంసనీయమైంది. అందులో కూడా నోడల్ ఆఫీసర్గా వచ్చి మన ఉప్పుటూరు గ్రామం నుంచి అని చెప్పి పలకరించడం కూడా చాలా ప్రశంసనీయమైనది. సో దీన్ని బట్టి కూడా నేను చాలా హర్షిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హ్యాపీ డాక్టర్స్ డే సార్. చాలా మంది నాతో కూడా ముసలి వాళ్ళు డాక్టర్ గారు లేకపోతే ఒక రోజు లేకపోయినా బాధపడుతున్నారు. చాలా మంచిగా వైద్యం అందిస్తున్నారు. సో ఈరోజు మనం జాతీయ డాక్టర్స్ దినోత్సవం జరుపుకుంటున్నాం. జాతీయ అంటే మన ఇండియాలో డాక్టర్స్ని గౌరవించడం కోసం ఈ డే అనేది పెట్టారన్నమాట. సో అసలు ఈ డే వెలుగులోకి ఎలా వచ్చింది? సో మన భారతదేశంలో పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి ఆయన ఒక డాక్టర్, అలాగే ఆయన ఒక స్వతంత్ర సమాజం, బీసీ రాయ్ అని ఆయన. సో
ఆయన వైద్య విధానంలో ఎన్నో మార్పులు తీసుకొని వచ్చారు. ఆయన నిర్ణయాల వల్ల ఈరోజు మన భారతదేశ వైద్య విధానంలో ఎన్నో మార్పులు వచ్చినాయి. సో ఆయన చేసిన వైద్యపరంగా చేసిన సేవలు కానివ్వండి, ముఖ్యమంత్రిగా చేసిన సేవలు కానివ్వండి, ఆయన ఒక స్వతంత్ర సమరయోధుడిగా చేసిన సేవలు కానీ, సో ఎన్నో మార్పులు తీసుకొచ్చినాయి. కాబట్టి భారతదేశ చరిత్రలో ఆయన పేరుకి గుర్తింపుగా సో ఆయన ఇదే రోజు అంటే జూలై 1 జన్మించాడు, అలాగే ఇదే రోజు ఆయన మరణించాడు. సో ఇట్లా జరగడం వెరీ రేరు, చాలా తక్కువ. సేమ్ డే పుడతారు, సేమ్ డే చదివారు. అలాంటి గొప్ప వాళ్ళలో ఆయన ఒకరు. ఓకే, డాక్టర్ బీసీ రాయ్ గారు. ఓకే, సో ఆయన ప్రజలకు అందించిన నిస్వార్థమైన వైద్య సేవలకు చిహ్నంగా మనం ఈరోజు దేశవ్యాప్తంగా అంటే భారతదేశం మొత్తం డాక్టర్స్ డే దినోత్సవం అనేది జరుపుకుంటున్నాం. పలు చోట్ల డాక్టర్స్ని గౌరవిస్తున్నారు, సో వాళ్ళకి సన్మానాలు చేస్తున్నారు. సో వాళ్ళ నిస్వార్థమైన సేవలు గుర్తించి రోటరీ క్లబ్బులు కానివ్వండి, సో అలాగే మన గ్రామస్తులు కానివ్వండి, ఎవరైనా కానీ సో డాక్టర్స్ చేస్తున్న సేవలను గుర్తించి వాళ్ళకి ఐడెంటిటీ ఇవ్వడం వల్ల సో వాళ్ళు చేస్తున్న సేవలు ప్రజల్లోకి ఎక్కువ వెళ్తాయి. సో ఇంకెక్కువ మందికి వైద్య సేవలను మనం అందించడంలో ఉపయోగపడుతుంది. సో అందుకనే మనకి డాక్టర్స్ డే అనేది ఒకటి తీసుకొని వచ్చారు. సో ఈరోజు ఉప్పుటూరు ప్రభుత్వ హోమియో వైద్యునిగా నేను మన ఉప్పుటూరులో వీలైనంత వరకు సో ప్రతి ఒక్కరు కేవలం మనం రోగం వచ్చిన తర్వాత హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా కాకుండా సో రోగం రాకుండా ముందు జాగ్రత్తగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. అంటే వ్యాధి రాకుండా ముందుగా నిర్మూలించాలి. వచ్చిన తర్వాత మనం వ్యాధి ఖర్చు పెడతాం, అట్లాగే బాధను కూడా అనుభవిస్తాం. అట్లా రాకుండా ముందుగా మనం ప్రివెంట్ చేస్తే సో మనకి డబ్బులు ఖర్చు తక్కువ అవుతుంది, మనం బాధను కూడా భరించాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఉట్టూరులో వాటర్ అనేవి బాగోలేవు. సో వాటర్ కెపాసిటీ ఆఫ్ వాటర్ ట్యాంక్ అనేది తక్కువగా ఉంది. సో కాబట్టి వాటర్ అనేది శుద్ధి అనేది సరిగా జరగకుండా డైరెక్ట్గా కొలాయిలకి ఇంటికి పంపిస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ మంది ఫంగల్ ఇన్ఫెక్షన్లు, డామర్లు, దురదలు అనేవి వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు మన ఉట్టూరులో కొత్త వాటర్ ట్యాంక్ నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఆ విషయాన్ని మనం గ్రామస్తులు ఐడెంటిఫై చేసి సో కొత్త వాటర్ ట్యాంక్ నిర్మించడానికి మనం ఎమ్మెల్యే గారిని కలవాలా, లేదా రూరల్ వాటర్ సప్లై కలవాలా, ఎవరిని కలవాలని చూసి ఆ విధంగా మనం తీసుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే చర్మ వ్యాధులు కానివ్వండి, లేదా భవిష్యత్తులో ఉట్టూరులో ఉన్నటువంటి మనుషులకి రోగాలు రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఇప్పుడు మనం చాలా క్యాంపెయిన్స్ చాలాసార్లు అంగన్వాడీ కేంద్రాలయాలు కానివ్వండి, లేదా రోడ్ల మీద మనం చాలా బహిరంగ క్యాంపులు చేస్తున్నాం. ప్రతి 2వ శనివారం సాసా కార్యక్రమం, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. మన ఉట్టూరు స్వచ్ఛ ఉట్టూరు, స్వర్ణ ఉట్టూరు అని ఎన్నో నిదానాలు చేసాం. సో ఎన్ని నినాదాలు చేసినప్పటికీ ప్రజల్లో మార్పు రావట్లేదు. సో అందరూ ఇంకా ప్లాస్టిక్ వాడుతూనే ఉంది. ఈ ప్లాస్టిక్ వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇంట్లో నీటి గొడవలు, ఋతుస్రావ సమస్యలు, అట్లాగే క్యాన్సర్ అనేది చాలా కామన్ అయిపోయింది. దీనికి కారణం పెరిగిన ప్లాస్టిక్ వాడకం. సో కాబట్టి మన ఉట్టూరులో వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సో పంచాయతీ సహకారంతో సో మన కవర్లు వీలైనంత వరకు నిషేధించాలి. సో ఆల్రెడీ మన చేతిలో ఒక కవర్ ఉన్నా కానీ మనం ఇంకో కవర్ మళ్ళీ ప్లాస్టిక్ కవర్ 3 కవర్లు తీసుకుంటున్నాం. సో దానివల్ల ఒక వ్యక్తి సుమారు రోజుకి సగటున 5 కవర్లు వాడుతున్నాడు. సో మన ఉట్టూరులో ఎంతమంది జనాభా ఉన్నారు, మన రోడ్డు మీద అటు దూరం వెళ్ళి చూస్తే అన్ని చోట్ల ప్లాస్టిక్ బాటిల్, ప్లాస్టిక్ కవర్లే. ప్రభుత్వం కూడా దీన్ని పెద్ద ఎత్తున చేపడుతుంది. సో కానీ గ్రౌండ్ లెవెల్లో అంత జరగట్లేదు. దీని కారణం ఏంటంటే ప్రతి వ్యక్తిలో స్వచ్ఛందంగా మనసులో మార్పు రావాలి. అప్పుడు మాత్రం మనం ఈ ప్లాస్టిక్ నిర్మూలించగలం. కాబట్టి దీనికి సంబంధించి మన ఉట్టూరులో 3 కమిటీలు ఉన్నాయి, సో పంచాయతీ ఉన్నాయి. సో అందరం కలిసి ఈసారి గ్రామ సభ 4వ తారీఖు జూలై 2026 నిర్వహించడం జరుగుతుంది. సో అందరూ కలిసి స్వచ్ఛందంగా దీనిలో పాల్గొని సో మనం అక్కడక్కడ ప్లకార్డ్స్ పెట్టడం కానీ అప్పుడప్పుడు వారంలో ఒకసారి సో నినాదాలు చేయడం ద్వారా ప్రజల్లోకి అవగాహన తీసుకొని వస్తే ప్లాస్టిక్ భూతాన్ని మనం నిర్మించవచ్చు.